నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో సోమవారం నాడు పల్లవోత్సవం ఘనంగా నిర్వహించారు. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి, నరేష్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కారు రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మైసూరు సంస్థానం రాజమాత దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో మైసూరు మహారాణి ప్రమోదాదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజు వడియార్ దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. Very happy to be here this morning. The darshan and very good darshan, and Lord Venkateshwara has been very kind to all of us. This is my fifth visit rather, on this Pallavotsava function. I pray to him to bless all of us and then all the Bhaktadis, and తెలుగులో ఏం ಹೇಳೋದು, ದೇಶ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ, ದೇಶం బాగుంది ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. ಇಂದು ನಮ್ಮ ತಿರುಮಲಲ್ಲಿ ಶ್ರೀ ಬಾಲಾಜಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ಈ ಫಲವೋತ್ಸವ ವಿಧಿಯನ್ನು ಪೂರೈಸಲಾಗಿದೆ. ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಶ್ರೀವಾರಿ ಫಲವೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು. ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ನಮ್ಮ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಸಮೃದ್ಧಿ, ಆನಂದವನ್ನು ದಯಪಾಲಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೂ ಅರಮನೆಗೂ ನಿಕಟವಾದಂಥ ಸಂಬಂಧ ಇದೆ. ಸುಮಾರು 400 ವರ್ಷದ ಸಂಬಂಧ. ನಮ್ಮ ಪಾರಂಪರೆ ಮತ್ತು ಇಡೀ ನಮ್ಮ ಏನು ಅರಮನೆ ಸಂಸ್ಕೃತಿ ಇದೆ ಎಲ್ಲನೂ ಸಹ ತಿರುಪತಿ ಭಾಳ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರಭಾವ ಇದೆ ಅಂತ ಹೇಳಿದರೆ ತಪ್ಪಾಗಲ್ಲ. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲೂ ಸಹ ಇವತ್ತು ದರ್ಶನ ಪಡೆಯುವಂಥದ್ದು ನಿಜಕ್ಕೂ ಒಂದು ಸೌಭಾಗ್ಯ. మత్తొమ్మే ನಮ್ಮ నాడిన సమస్త ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ప్రార్థన ಮಾಡ್ತೀನಿ. శ్రీకాళహస్తిలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ చెంగల్రాయ స్వామివారి తెప్పోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తెప్పోత్సవం అత్యంత వైభవంగా రమణీయంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఉత్సవాలకు విశేష దివ్యాలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. విజ్ఞానగిరి సమీపంలోని నారద పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ భక్తులు హరోహర మురుగా నామస్మరణల మధ్య తెప్పోత్సవం ప్రారంభించారు. తెప్పలపై ఉభయ దేవేరులతో కలిసి శ్రీ చెంగల్రాయ స్వామి విహరిస్తూ చల్లటి గాలులు, ముత్యపు వర్షపు చినుకులు నడుమ సోమస్కందమూర్తి ఆనంద పారవస్యం చెందుతూ భక్తులకు కరుణా కటాక్ష వీక్షణాలను అనుగ్రహించారు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేసి నారద పుష్కరిణిలో ఏర్పాటు చేసిన తెప్పలపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, భక్తుల హరోహర మురుగా నామస్మరణల నడుమ తెప్పోత్సవం వైభవంగా జరిగింది. తెప్పలపై ఉభయ దేవేరుల సమేతంగా కార్తికేయుడు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తెప్పోత్సవాన్ని తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో తేలియాడుతూ తన్మయత్వం చెందారు.
ఉభయ దేవేరులతో కలిసి శ్రీ చెంగల్వరాయ స్వామి దివ్యమంగళకర స్వరూపాన్ని తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పులకిస్తూ ప్రణమిల్లారు. ఈ విశేషోత్సవంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, ఆలయ అధికారులు కృష్ణారెడ్డి, నాగభూషణం యాదవ్, వెంకటస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బయ్య, నెమళ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఆడికృతిక వల్ల ఈరోజు పెట్టుకున్నారు. ఇక్కడ ఇంత ముందు కంటే కూడా చాలా ఘనంగా చేస్తున్నారు ఈవో గారు టెంపుల్ తరపున. ఇది చాలా ఆనందంగా ఉంది. చాలా మంది జనాలు వచ్చారు. ఇక్కడ నుండి కాళహస్తోడు కాక బయట నుండి కూడా చాలా మంది వచ్చారు. నిన్న కూడా దగ్గర దగ్గర 60-70 వేల మంది వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ మా కాళహస్తిలో కూడా సుబ్రహ్మణ్య స్వామి తిప్ప అని అంటారు. తిప్ప అంటే కొండ. అక్కడ వెలుసున్నాడు దేవుడు. అక్కడ చిన్న కొండ, అది పైన వెలుసున్నాడు. మాకు చాలా ముఖ్యమైంది. ఇక్కడే తలనీలాలు ఇస్తారు, ఇక్కడే తీసుకొని వస్తుంటారు. చాలా బాగా జరుగుతుంది ఘనంగా. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఇక్కడ దేవదేవుడు ఇక్కడ ఉండి అందరినీ కాపాడుతున్నాడు. ఈ కాళహస్తి ప్రజలందరినీ. సంతోషం అండి. నమస్కారం. ఎప్పుడు ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు జరగలేదు. ఈసారి చాలా ఘనంగా చేస్తున్నారు అందరూ కూడా. అయితే సుధీర్ బాబు లేడు, ఇక్కడ చెన్నై పోయినారు పిల్లల దగ్గరికి. ఆ అబ్బాయి కూడా రావాల్సింది. రేపెల్లుండి ఉంటారు, మిగతా ఉత్సవాలకు ఉంటారు. ఇక్కడ వీళ్ళందరూ సహకారం వల్ల ఇదంతా బాగా జరుగుతుంది. అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి తరఫున కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, ధన్పల్ సత్యనారాయణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇప్పుడు ఏదైతే వర్షాకాలంలో రైతుకు అనుకూలమైన వర్షాలు, అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా మంచి పంటలు పండించాలని, రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన, ముఖ్యంగా పేదలకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు అయ్యే విధంగా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ నమ్మ వెంకటేశ్వర. శ్రీకాళహస్తి విజ్ఞానగిరిలో వెలసి ఉన్న శివయ్యకు దేవస్థానం తరపున పూజలు నిర్వహించకపోవడంతో స్థానికులే పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం విజ్ఞానగిరి అభివృద్ధికి సుమారు 3 కోట్ల రూపాయలు పైగా వెచ్చించింది. అయితే విజ్ఞానగిరిలోనే వెలసి ఉన్న పరమేశ్వర స్వామివారి ఆలయాన్ని పట్టించుకోకపోవడంపై భక్తులు ఆవేదనకు గురవుతున్నారు. దేవస్థానం పట్టించుకోకపోయినా భక్తులే పూజలు జరుపుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారుల నిర్లక్ష్య వైఖరికి విజ్ఞానగిరి కొండపైన వెలసి ఉన్న పరమేశ్వర ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేపట్టకపోవడమే నిదర్శనంగా మారింది. శ్రీకాళహస్తిలో అత్యంత చారిత్రాత్మక పురాణ ప్రసిద్ధమైన విజ్ఞానగిరిపైన కుమారస్వామి కొలువుదీరి పూజలందుకుంటున్నారు. విజ్ఞానగిరికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. గత ప్రభుత్వంలో విజ్ఞానగిరి అభివృద్ధికి 3 కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు నిర్వహించారు. రోజురోజుకు విజ్ఞానగిరిపైకి భక్తుల రాక గణనీయంగా పెరుగుతోంది. విజ్ఞానగిరి దిగువన కొండపైనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. పురాతన ఈ ఆలయాన్ని ఆధునీకరించి నిత్య పూజలు చేసేలా దేవస్థానం బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో స్థానికులే భక్తితత్వంతో పరమేశ్వరుని పూజిస్తున్నారు. విజ్ఞానగిరి కొండపై బాడుగ ఇంటిలో ఉన్న విజయమ్మ అనే మహిళ ప్రతినిత్యం స్వామివారి సేవలో తరిస్తున్నారు. స్థానిక భక్తుల సహకారంతో నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఎప్పటికైనా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి పరమేశ్వర స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేసి నిత్య పూజలు దేవస్థానం తరపున జరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుమల శ్రీవారిని యాక్టర్ నందు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆశీస్సులు అందుకున్న ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ నందు. తిరుమల దర్శనానికి వచ్చాం, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. చాలా కాలం తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఏర్పాట్లు కానీ ఇక్కడ కొత్త సిస్టమ్ ఏ రకంగా అయితే సామాన్యులందరికీ
ఖచ్చితంగా దర్శనం కలిగేలాగా ఇబ్బంది కలగకుండా సామాన్యులందరూ వచ్చి దర్శనం చేసుకునే దానికి వీలుగా చేసినటువంటి కొత్త ఏర్పాట్లు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ దాట్. ఎటువంటి ఇంతకుముందు కంపారిజన్ అని కాదు కానీ ఎవరైనా సరే దేవుడి ముందు సామాన్యులే, అందరికీ ఒకే రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వటం, అందరికీ ఒకే రకమైనటువంటి ఈక్వల్ ఫెసిలిటీస్ కల్పించడం అలా చేస్తున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషం. అండ్ నా చేతిలో చూస్తున్నారు కదా ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రసాదం తీసుకునే ప్రయత్నం చేయండి. కొంచెం రష్ ఉన్నా సరే వీలు చేసుకుని పేషెన్స్తో ఉండి అన్ని ప్రసాదాలు తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ మొత్తం తిరుమల దేవస్థానానికి సంబంధించి ఇంత మంచి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసిన వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. దండోరా అని ఒక సినిమా చేస్తున్నాను, అనౌన్స్ చేశారు. నేను మన శివాజీ గారు, నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న శివాజీ గారు, ఆ సినిమా చేస్తున్నాను. తర్వాత నేనే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక సినిమా ఒక పెద్ద బ్యానర్లో రిలీజ్ అవబోతుంది. వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. నాకు తెలిసి ఆగస్ట్ మొదటి వారంలో అనౌన్స్ చేస్తారు, లేదంటే రెండో వారంలో అనౌన్స్ చేస్తారు. ఒక పెద్ద హీరో, ఇంకా వాళ్ళ నాన్నగారు నిర్మాత. నేను పేరు వాళ్ళు చెప్పేంత వరకు నేను చెప్పకూడదు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. అగ్లీ స్టోరీ అని ఇంకో సినిమా చేశాను. అది ఈ 3 సినిమాలు వెంటనే వరుసగా రిలీజ్ కొన్నాయి. సో దేవుడి దయ, వెంకటేశ్వర స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండా స్వీకరణ దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాతీయ జెండాను చేతపట్టుకుని జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు మాట్లాడుతూ పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ జెండాను మొదటిసారిగా భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న జరిగిన సమావేశంలో ఆమోదించిందని, అందుకే 1947 నుండి ప్రతి సంవత్సరం జూలై 22న భారతదేశమంతటా భారత జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం పేరుతో జరుపుకుంటున్నామని, భారత జాతీయ జెండా ప్రతి భారతీయుడి హృదయంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని, ఎందుకంటే ఇది మన దేశాన్ని సూచిస్తుందని, అలాగే ప్రాతినిధ్యం వహిస్తుందని, అలాగే 1947లో బ్రిటిషు పాలన నుండి మన దేశానికి, అలాగే దానిలో నివసించే వారందరికీ విముక్తిని అందించిందని తెలిపారు. జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మన జాతీయ జెండా దత్తత దినోత్సవాన్ని, మన జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకుంటామని తెలియజేశారు. హృదయపూర్వకంగా వందనం, గౌరవం అర్పిస్తామంటూ, అలాగే భారతీయ సంస్కృతులు మరియు సంప్రదాయాలను మన భావితరాలకు అందజేయాలని సూచించారు. ఈ రోజు జూలై 22 ఈ రోజు మన జాతీయ జెండాను ఆమోదించుకున్న రోజును జరుపుకుంటాము. 1947లో మన జాతీయ రాజ్యాంగ సభ మన జాతీయ జెండాను ఆమోదించబడిన రోజును మనం దీన్ని స్మరించుకుంటాము. జాతీయ జెండాను ఎందుకు ఈ రోజు ఆమోదించబడింది, ఎందుకు జరుపుకోవాలంటే మన జాతీయ జెండాను గౌరవించడానికి మరియు అభినందించడానికి. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, ఎందరో వీరులు మన స్వేచ్ఛ కోసం వారి ప్రాణాలని అర్పించారు. కాబట్టి చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కూడా గౌరవించాలి. ధన్యవాదాలు. కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ రచనా సంఘం వాళ్ళు ఈరోజు భారత రాజ్యాంగాన్ని నుంచి జాతీయ జెండాన్ని ఆమోదించుకున్న రోజు ఇది. జూలై 22వ తారీఖు నుంచి మనము ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ జెండాని గౌరవిస్తూ ఆ జాతీయ జెండాకు అనుగుణంగా భారతదేశ ప్రజలు ముందుకు వెళ్ళాలని జెండా తెలియజేస్తుంది. ఈ జెండాని మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి
యుగ పురుషుడు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ జాతీయ జెండాను ప్రత్యేకించి ఒకే రకమైన కొలతలతో భారతదేశాన్ని ప్రతిబింబించే విధంగా జాతీయ జెండాని మనం ఆమోదించుకోవడం జరిగింది. పైన కాషాయ రంగు 200 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి అనేక మంది విరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణార్పణ చేశారు. వారి గుర్తు చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అది ప్రతీక ఆ కాషాయ రంగు. రెండవది తెలుపు, శాంతికి చిహ్నం. భారతదేశము ఎప్పుడూ కూడా శాంతి సామరస్యాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఉంటుంది కాబట్టి అది శాంతికి చిహ్నం. కింద ఉన్నటువంటి గ్రీన్ వచ్చి మనకి పంట పొలాలతో పశుపక్షాదులతో ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పడం జరిగింది. మధ్యలో ఉన్నటువంటిది అశోక ధర్మచక్రం, అభివృద్ధికి. భారతదేశము అన్ని దేశాలతో పోటీపడి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ జాతీయ జెండా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ జాతీయ జెండాని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ వాళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ భారతదేశం నాది, ఈ జెండా నాది అని ఎప్పుడైతే సగౌరవంగా నిలబడగలుగుతామో అప్పుడే భారతదేశం మూవెన్నుల అభివృద్ధి కాంక్షలకు ముందెళ్తాదని చెప్పి ఆశిస్తూ సెలవు. స్వర్గీయ పుట్టపర్తి సాయిబాబా 100వ జయంతి వేడుకలకు సంబంధించిన జీవో నెంబర్ 862ను తక్షణం రద్దు చేసి సత్యసాయిబాబా జయంత్యోత్సవాలను ఆపాలని హేతువాద సంఘం సభ్యులు నార్న వెంకట సుబ్బయ్య, మోహన్ రెడ్డి, డాక్టర్ ఏఆర్ రెడ్డి, చిన్నం పెంచలయ్య తదితరులు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. రద్దు చేయాలి. బాబా పేరుతో జరగబోతున్నటువంటి జన్మదిన వేడుకల్ని రద్దు చేయాలి. బాబా పేరుతో జరుగుతున్న జన్మదిన వేడుకల్ని రద్దు చేయాలి. జీవోని బాబాకు జన్మదిన వేడుకల జీవోని బాబాకు జన్మదిన వేడుకలను బాబా జన్మదిన పేరుతో 862 జీవోని ఈ రోజు మేము చించి వేస్తున్నాం. ఈ జీవోను రద్దు చేయాల్సింది, రద్దు చేయాలి 862 జీవోని. అందుకు నిరసనగా మేము ఈ జీవోని చించేస్తున్నాం. మనది సెక్యులర్ స్టేట్ అంటే లౌకిక విధానాన్ని రాజ్యాంగంలో అమలుపరచాలి, రాజ్యంలో అమలుపరచాలి. పాలన అంతా కూడా లౌకిక విధానం అనుకూలంగా జరగాలి. అంటే మతపరమైన అంశాలు పాలనలో ఎక్కడా ఉండకూడదు, చొప్పించకూడదు. అందుకోసం పైసా కూడా ఖర్చు పెట్టకూడదు అనేది సెక్యులర్ అనే దాని యొక్క అర్థం, దాని లక్ష్యం అది సెక్యులరిజం అనే దానికి. అయితే మీకు తెలుసు ఈరోజు పాలకులు సెక్యులరిజాన్ని మంట కలిపేసేస్తున్నారు, అసలు లేకుండా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. రాజ్యాంగం మీకు తెలుసు, మన ఈ మధ్య వచ్చింది సెక్యులరిజం అనే పదాన్ని తొలగించాలి రాజ్యాంగంలో అనేటువంటి ఆలోచన కూడా వచ్చింది మన పార్టీలు. అయితే ముఖ్యంగా ఈ మతపరమైన అంశాలంటే మనకు బాబాలను చూసినట్లయితే బాబాలు మతపరమైన అంశాలను ఎక్కువ, అసలు బాబాలే మతపరమైన వేషాలే, ఆ వేషమే మతపరమైన వేషాలు. ఏ మతమైనా సరే, క్రిస్టియన్ మతమైనా హిందూ మతమైనా ఏ మతమైనా బాబాల వేషము మతమే. కాబట్టి మతపరమైన వాటిని చొప్పించకూడదు. అయితే ఈ మధ్య మనకు ప్రధానమంత్రి గారు తెలుసు, జగ్గి వాసుదేవ బాబాని, రవిశంకర్ని, అట్లాగే రకరకాల బాబాలని పార్లమెంటు ప్రారంభం అప్పుడు 100 మందిని బేతాళ మంత్రులు వేసేది తిరగటం, ఇవన్నీ కూడా చాలా సిగ్గుమాల రాజ్యాంగాన్ని లౌకిక విధానాన్ని తొంగలు దొక్కే ఆలోచనలు ఇవన్నీ కూడా. అయితే ఈరోజు మనకి ఇక్కడ మన స్టేట్లో ముఖ్యంగా పుట్టపర్తి సాయిబాబా అనే వ్యక్తి మీకు తెలుసు, ఆయన గురించి నేను చెప్పాల్సిన పనిలే. ఎన్టీ రామారావు కోడలు దిద్దిన కాపురం సినిమాలో ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవిందని సత్యనారాయణ వేషం వేయించి బాబాని ఉతికారేశాడు ఎన్టీ రామారావు. మరి అలాంటి ఎన్టీ రామారావుకి నేను వారసుని, ఆయన పాలనకు మా వారసత్వం మా పాలన అని చెప్పుకునే చంద్రబాబు గారు ఈరోజు పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని గవర్నమెంట్ పండుగగా జరపాలి, ప్రభుత్వ పండుగగా జరపాలని జీవో నంబర్ 862 తీసుకొచ్చాడు. ఇదో జీవో కాపీ. ఎంత సిగ్గుమాలితనం అండి. ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే ఆయనకి వాళ్ళ గురించి మనం సంస్మరిస్తున్నప్పుడు ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవాలంటాం. ఎవరైనా సంస్మరణ సభ వెళ్ళినప్పుడు చనిపోయినప్పుడు ఆయన ఆశయాల్ని మనం ముందుకు తీసుకోవాలంటాం. సాయిబాబా ఆశయాలు ఏ ఆశయాల్ని మనం ముందుకు తీసుకోవాలి చెప్పాలి చంద్రబాబు గారు.
ఏ రకమైన సంకేతాలని ప్రజలకు ఇస్తున్నాడు. సాయిబాబా చరిత్ర మీకు తెలుసు. చిన్నప్పుడు చిన్న మ్యాజిక్లు నేర్చుకొని తన మహిత్యాలను చెప్పుకొని వేల కోట్లు సంపాదించాడు. ఎందుకంటే ప్రపంచమంతా మా అమాయకులు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు, మూఢనమ్మకాలతో మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇతర దేశస్తులు వచ్చి కోట్లు ఇచ్చారు. చిన్న మ్యాజిక్లు నేర్చుకొని వేల కోట్లు సంపాదించాడు. ఇలాంటి మ్యాజిక్లు నేర్చుకున్న వాళ్ళని మ్యాజిక్లు నేర్చుకుని పర్వాలేదు, అవి తన మహిత్యాలని చెప్పుకొని నా వల్ల మీ రోగాలు పోతాయి, మీ సమస్యలు తీరుతాయని చెప్పుకొని ఇలాంటి ప్రచారం చేసుకున్న వాళ్ళని మానసిక రోగులు అనాలి, లేకపోతే మోసకారులు అనాలి. మరి సాయిబాబా మానసిక రోగా మోసకారా? మానసిక రోగి అయితే మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి, మోసకారు అయితే జైల్లో పెట్టాలి. అంతేకాదు మిత్రులారా, తన దగ్గర మహాచాలు ఉన్నాయని చెప్పిన కొన్న వ్యక్తి సాయిబాబా 1993 డిసెంబర్ 6న 6 హత్యలు జరిగినాయి ఆ రూమ్లో. ఆయన పడగదిలో పారిపోయి తలుపులు వేసుకున్నాడు. ఇంకా దేవుడు మహిమలు ఉన్నవాడు పారిపోయి తలుపులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ముందే కనిపెట్టచ్చు కదా ఆ హత్యలు ఇవన్నీ. ఆ రోజు రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ ఆయన ఒక ప్రకటన చేశాడు. ఈ హత్యల వెనుక ఒక మహిళ ఉన్నది అని ఆ రోజు ప్రకటన చేశాడు. ఎన్టీ రామారావు గారు దీని సంగతి తేల్చాలి. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దీని సంగతి తేల్చండి అని అప్పుడు డీజీపీకి ఆర్డర్ ఇచ్చాడు. డీజీపీ బహుశా ఆ రోజు దొర అనుకుంటాను, హెచ్ దొర. ఆయన దాని సంగతి తేల్చండి, ఆ మర్డర్ సంగతి అంటే మరి ఎందుకు అది నీరు గారిపోయింది? దానికి కారణం బహుశా దొరగారు సాయిబాబా భక్తుడు కావటం కూడా కావచ్చేమో. డీజీపీ ద్వారా సాయిబాబా భక్తుడు, మరి నీరు గారటానికి కారణం బహుశా అది కూడా కారణం కావచ్చేమో. సరే, తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నానంటే ఏమైతే ఏమి, బాబా ఏం చేస్తే ఏమి, నీళ్ళు ఇచ్చాడు కదా, హాస్పిటల్ కట్టాడు కదా. పివి నరసింహరావు ఇప్పుడు ప్రధానమంత్రి 92-93లో జర్మనీ నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు మనకి నీళ్ళ నిధుల కోసం ఫండ్స్ వచ్చింది, నీళ్ళ కోసం. ఎవరికి దొరికిన వాళ్ళు కాజేశారు. ఒక 200-300 కోట్లు అనంతపురం జిల్లాకి ఇస్తే, అనంతపురం జిల్లా ఎవరైతే సాయిబాబా ట్రస్ట్ అప్పుడు పేరు ఏర్పడింది, ఆ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు కలిసి మీరు చేయండి అని చేశారు తప్ప సాయిబాబా 5 పైసలు కూడా నీళ్ళకి ఖర్చు పెట్టలేదు. అయినా అప్పుడు హాస్పిటల్గా అయినా అసలు మహిత్యాలు ఉండే కదా, మహిమలు ఉండేవాడు. హాంపట్ అంటే కాళ్ళు ఏర్పడాలా, హాంపట్ అంటే హాస్పిటల్ ఏర్పడాలా, మ్యాన్ పవర్ ఎంత ఎందుకు, మిషన్ పవర్ ఎందుకు? అట్లాగే హాస్పిటల్ కూడా చాలా కేసులు జరిగినాయి. ఒక ఆయనకి కిడ్నీ మారిస్తే ఆ తండ్రికి కిడ్నీ చెడిపోతే కొడుకు కిడ్నీ వేశారు. వాళ్ళ తండ్రి ఇంటికి తీసుకుపోయారు, మళ్ళీ రోగం తిరగబెట్టింది. అక్కడ డాక్టర్ చూస్తే ఈయన కిడ్నీ అమర్చరా, కొడుకు దగ్గర కిడ్నీ తీశారు, కిడ్నీ అమర్చరా తండ్రికి. అప్పుడు మళ్ళీ కేసు వేశారు మహారాష్ట్రలో. ఈ రకమైన డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 కింద అరెస్ట్ చేయవలసిన సాయిబాబాని ఈరోజు ఆయన శతదినోత్సవాన్ని పండగ చంద్రబాబు గారు చెప్పాలి. ఏమి ఆశయం, ఏమి సంకేతం ఇస్తున్నాడు ఆయన పుట్టినరోజు జరపని ప్రజలకి సాయిబాబా చెప్పాలి. తర్వాత జీవో నంబర్ 862 రద్దు చేయాలని హేతువా సంఘం మా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నంబర్ 2, కల్తీ సరుకులు, కల్తీ మందులు అమ్ముకునే రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. బహిరంగ క్షమాపణ చెప్పాడు సుప్రీంకోర్టు. ఒకసారి కాదు, 3-4 సార్లు క్షమాపణ చెప్పాడు. కేరళ హైకోర్టు కూడా చీవాట్లు పెట్టి క్షమాపణ చెప్పాడు. ఈయన కల్తీ సరుకుల్ని, ఈయన మందుల్ని నేపాల్ గవర్నమెంట్ నిషేధించింది. అలాంటి వ్యక్తిని అసలు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు పక్కనే కాదు, మన పక్కన కూర్చోవడం కూడా అర్హత లేదు రామ్దేవ్ బాబాకి. చంద్రబాబు పక్కన కూర్చుంటే వాడు గోచి తడిసిపోవాలి రామ్దేవ్ బాబాకి. అలాంటి వ్యక్తిని సన్మానం చేస్తాడు చంద్రబాబు గారు. ఎంత దుర్మార్గం అండి! ఈ వాస్తవానికి రాష్ట్ర ప్రజలు అందరినీ అవమానించినట్లే. అంతేకాదు ఆయనకి యోగా రామ్దేవ్ సర్వరోగ నివారణ కదా, ఆ నిజంగా యోగా సర్వరోగ నివారణ అయితే ఆయన మెల్లకన్ను. అంటే ఆయనకి రోగం వస్తే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పోతాడు. అంతేకాదు సాయిబాబా కూడా ఆయన ఒకసారి ఆయనకి ఎన్నో మహిమలు ఉంటాయి కదా, భక్తుల్ని దీవించి రోగాలు పోగొడతాడు. ఆయనకి బాత్రూంలో పడి తొంటి ఇరిగితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పోయాడు తప్ప హాంపట్టని కాళ్ళు నయం చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులకి ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నాడు ఈ సాయిబాబాని, రామ్దేవ్ బాబాని మోసి. అంతేకాదు రామ్దేవ్ బాబాకి హార్స్ రేస్లో భూమి కావాలని ఆయన అడిగితే, ఎందుకంటే ఆయన వనమూలికల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే
విశాఖపట్నంలో స్వరూపానందకి అంతకుముందు క్యాన్సిల్ చేసిన భూములు కూడా ఇవ్వాలని వీళ్ళంతా ఇల్లు ఇక్కడ కొలతలు చేసి సర్వే చేస్తారు. అట్లాగే ఈయన్ని ఒక సలహాదారుడుగా కూడా పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంత దుర్మార్గమైన విషయము ఈరోజు అంత చంద్రబాబు గారు ఎంతో పేరు తెచ్చుకున్న హైటెక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు, నోట్ చేసుకోండి, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి హైటెక్ ముఖ్యమంత్రి ఈ రకమైన లోటెక్ పనులు చేయటం అనేది చంద్రబాబు గారికి తగదు. తక్షణమే జీవో నంబర్ 862 రద్దు చేయాలి. తర్వాత రామ్దేవ్ బాబాకి ఇచ్చే భూముల్ని ఉపసంహరించుకోవాలని కూడా హేతువాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణ వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్లు భారతదేశము సెక్యులర్ దేశము. ఎటువంటి మతాలు ఇక్కడ వ్యాప్తి చెందకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 52A(h) ప్రకారము ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రతి పౌరునికి కూడా బాధ్యత ఉంది. ఎటువంటి మత ప్రచారం కానీ, ఎటువంటి మతాలకు కానీ, వేరే విధంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దోహదం చేయకూడదు. పైగా సైంటిఫిక్ టెంపర్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేది 52A(h) ఆర్టికల్ చెప్తోంది. ఇలాంటి సందర్భంలో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, మతమౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. సో అన్ని మతాలు సమానమే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఏ మతము కూడా ప్రభుత్వము ద్వారా ప్రేరేపించబడకూడదు. ఇలాంటి సందర్భంలో హేతువాద సంఘం తరఫున మేము ఏం చెప్తున్నామంటే, ప్రభుత్వాలన్నీ కూడా ఖచ్చితంగా మత ప్రసక్తి లేని ప్రభుత్వాలను నడపాలని, అలాగే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అటు పార్లమెంట్లో కానీ, ఇటు రాష్ట్ర విధానసభలో కానివ్వండి 52A(h) తప్పకుండా పాటించాలి అని చెప్పేసి హేతువాద సంఘం డిమాండ్ చేస్తాం. నమస్కారం. ఆల్రెడీ మన పెద్దలు చెప్పారు, ఈ మతము దేవుడు అనేది వ్యక్తిగతంగా ఉండాలి. ఇప్పుడు మన కోర్టుకు పోయినా కూడా మన వ్యక్తిగతం కదా, నేను నమ్మను దేవుడిని అంటే మనం వ్యక్తిగతంగా మనం ప్రమాణం చేస్తాం. అంత స్వేచ్ఛ మన దేశంలో మనకుండేటప్పుడు ఇలాంటి మతాలని ప్రేరేపించకూడదు అనేది మన మెయిన్ డిమాండ్. ఇప్పుడు ఇలా మతాలను ప్రేరేపించే కొందే మనకు రోజు రోజు కులాలు ఎక్కువైపోయి, గొడవలు ఎక్కువైపోయి, సమాజంలో ఇంత చదువుకున్నా కూడా ఈ రోజుకి మనకి విచక్షణ జ్ఞానం లేకుండా బ్రతకాల్సి వస్తుందని అంటే బికాజ్ ఆఫ్ మతం. సో ఇలాంటి మతాలను ఎట్టి పరిస్థితుల్లో మనం కానీ ప్రభుత్వం కానీ ఎంకరేజ్ చేయకూడదు. అలాంటిది నేరుగా జీవోలు ఇవ్వడం అనేది క్రైమ్ నిజంగా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఎలాంటి దేవుడు ఫోటోలు పెట్టకూడదు. ఎవరెవరు అందరు రకాల వాళ్ళు పనిచేస్తారు అక్కడ. ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ఏమి కమ్యూనిటీ లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎలాంటి దేవుడు ఫోటోలు కానీ, దేవుడు ఉత్సవాలు కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లోనే చేయకూడదు అని చెప్పి మన రాజ్యాంగంలో ఉంది. అలాంటిది ఒక గవర్నమెంట్ ఒక జీవో ఇవ్వడం అనేది రియలీ క్రైమ్, నేరం అది. కాబట్టి మేము హేతువాదం తరపున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మనిషిని మనిషిగా బ్రతకనియండి. అవసరమైతే ఒకరి రక్తం ఒకరు ఇచ్చుకుంటున్నాం. ఈ కులాల మతాలు పెట్టి మనిషిని చంపేసుకుంటున్నారు. ఎంత నీచం ఆలోచించండి. ఒక డాక్టర్ ఈరోజు అందరికి ఉపయోగపడతాడు, ఒక రక్తం అందరికి ఉపయోగపడుతుంది, ఒక డబ్బు అనేది అందరికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి సమాజంలో వీటిని ఇంకా ఎక్కడ ఏ దేశంలో లేనిది మన దేశంలో పెట్టుకొని అభివృద్ధి కాకుండా మనం ఇలా ఒకరినొకరు అణుచుకుంటా పోతుండే సమయంలో దీన్ని ఇంకా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి మనల్ని అనగదొక్కడం అనేది చాలా నీచమైన పని. మేము ఈ జీవోని కూడా చింపేస్తున్నాం. మీరందరూ కూడా మాకు సహకరించి ఈ జీవోని ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి తర్వాత కూడా మతాన్ని గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. మతం పోతే కులాలు కూడా పోయి మనం అభివృద్ధి అవుతాం అనేది మన ఆకాంక్ష. అంతపైకి సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకుంటూ చిన్నపిల్లలకి మంచి సందేశాన్ని ఇవ్వాలి. కానీ గవర్నమెంటు ఇలాంటి సందేశాన్ని ఇచ్చి వాళ్ళ మనసులో ఇలాంటి నాటకూడదని మేము హేతువాద సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు హేతువాద సంఘం నారాయణ వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీటు చాలా ప్రధానమైనటువంటిది. భారతదేశం లౌకిక దేశం అని
అత్యంత ప్రజాస్వామిక దేశం, భారతదేశంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా సర్వ హక్కులు కలిగినటువంటి అతిపెద్ద రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగబద్ధంగానే ఈవేళ పాలన చేయడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వ పాలకులు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించకుండా వ్యక్తిగత పోకడలకు పోతూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఐక్యంగా ఉంచాల్సినటువంటి ప్రజల్ని నిలువున చీల్చేస్తూ మతాల పేరుతో, కులాల పేరుతో విభజన చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాన్ని ఇవాళ కట్టడి చేయాలి. లేదనుకుంటే ప్రజాస్వామ్యం పోయి అప్రజాస్వామికం వస్తుంది. అందులో ప్రధానంగా ఎవరైతే ఈ దేశాన్ని 3-4గా చీల్చడానికి బాబాలు పుట్టుకొచ్చారో ఈ దేశంలో, ఈ బాబాల రంగు తేల్చడానికి అనేక సంవత్సరాలుగా హేతువాద సంఘాలు, అదేవిధంగా వామపక్ష భావజాలం కలిగినటువంటి సంఘాలన్నీ కూడా పోరాటాలు చేస్తున్నాయి. అందుకే గతంలోనే ఈ బాబా యొక్క భాగవతాన్ని కూడా అనేక రకాలుగా పాటల రూపాలు కూడా చెప్పారు. అయ్యా, నువ్వు నిజంగానే ముక్కు పుటకలు తీస్తే, లేదనుకుంటే ఊపిరి ద్వారా, నిమ్మపండు ద్వారా రోగాలన్నిటినీ బాగు చేసేటుకుంటే అనేక రకాల సమస్యలు దేశంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈరోజు తినేవాడికి కంచం లేదు, నువ్వు ఎందుకు గిన్నె ఎందుకు చేయలేకపోతున్నావు? ఎంటికల నుంచి, చిక్కింటికల నుంచి నువ్వు ఉంగరాలు తీసే నువ్వు, కడుపుల నుంచి లింగాలు తీసే నువ్వు, ఇవాళ నోటి నుంచి రకరకాల వస్తువులు తీసే నువ్వు తినే కంచాన్ని పేదవాడికి ఎందుకు అందించలేకపోతున్నావు అనేటువంటిది ప్రశ్నించారు. అందుకే బాబాకు సంబంధించిందండి ఒక గీతం మీ ముందు ఒక లైన్ చెప్తాము. సాయిబాబో సన్నాయి బాబా, నీ సంగతంతా తెలిసింది రాయిబాబో సాయిబాబా. ఒకనాడు నువ్వు దేవా సాయిబాబో, నీ ఎంపాల కారెక్కే సాయిబాబో, నువ్వు వేట మార్గపోతివట సాయిబాబో, అరే నువ్వు పోయే దారిలోన సాయిబాబో, పెట్రోలు అయిపోయి సాయిబాబో, నీ కారాగిపోయినట సాయిబాబో, అరే కారు దిగి వస్తేవట సాయిబాబో, అరే అట్టిట్టా చూస్తేవట సాయిబాబో, అరే మంచినీళ్ళు తెప్పించి సాయిబాబో, ఆ ట్యాంకులోన పోస్తేవట సాయిబాబో, అరే సిటికినేలు పెడితేవట సాయిబాబో, అరే సిటా దిప్తేవట సాయిబాబో, మంచినీళ్ళు పెట్రోల్ అయి సాయిబాబో, నీ కారు ముందు పోయినట సాయిబాబో, అరే మన దేశంలో దేవ సాయిబాబో, పెట్రోలు కరువుంది సాయిబాబో, నిన్ను తీసుకపోయి సాయిబాబో ఆ సముద్రంలో ముంచుతౌర రాయిబాబో. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఈరోజు కూడా సమాధానం లేదు. సాయిబాబా నమ్మినటువంటి వాళ్ళు, ఆయనకు పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ దొంగ సొమ్ములంతా ఇతర దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి డబ్బునంతా ఇవాళ తన స్వాధీనంలో పెట్టుకొని సేవా కార్యక్రమాల పేరుతో జనాన్ని మోసం చేసి సాక్షాత్ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులని తన కింద సాష్టాంగ నమస్కారం చేయించుకునేటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితిని ఈ దేశంలో కల్పించినాడు. దానికి వారసత్వంగా ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం పేరుతో ఇవాళ విచ్చలవిడిగా వేషధారణ లేసి రాజ్యాంగాన్ని, లౌకిక విధానాన్ని ఇవాళ అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. అయితే సాయిబాబా బతుకున్నప్పుడే ఈడొక విజయ విహార పత్రిక ఉంది. పెద్ద ఎత్తున సంచలనాత్మకమైనటువంటి వార్తలు రాశారు. దీంట్లో ఏంటంటే ఆయన చేసినటువంటి హోమోసెక్స్కి సంబంధించినటువంటి విషయాల్ని దీంట్లో స్పష్టంగా రాశారు. దీనిపైన ఇంతవరకు ఎవరు కానీ నిగ్గు తేల్చలేదు. ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి నిజాలని ప్రజల్ని ఒప్పించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. అలా కాకుండా ఇలాంటి అబద్ధాల కోరు బాబాల పైన ప్రభుత్వాలు పుట్టినరోజు వేడుకలు జరపడం అంటే ప్రజలకు అదేవిధంగా ఈ దేశానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? రాబో రోజుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి ఎలాంటి మేధస్సుని అందించాలనుకుంటున్నారు? కాబట్టి ఈ దొంగ బాబాల గురించి బర్త్డేలు జరపడం ప్రభుత్వానికి మంచిది కాదు. అది మంచి సంకేతం కూడా కాదు. సంక్షేమం గురించి ఆలోచించండి, సమాజం గురించి ఆలోచించండి. ప్రజలు మూఢనమ్మకాలతో వెనకబడిపోతున్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జ్ఞానాన్ని పెంచేటటువంటి శాస్త్రీయ సంపదని ప్రజలకు అందించడానికి, సైంటిఫిక్ విషయాల్ని ప్రజలకు అందించడానికి ప్రభుత్వాలు ఉన్నాయే తప్ప ఇలాంటి పనికిమాలిన పనులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టద్దు. అదే పద్ధతులలో ఇవాళ డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు. కానీ యోగా పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 300 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఒకరోజు సాపేసుకొని కూర్చొని గాలి పీల్చి వదిలితే అన్ని రోగాలు పోతాయా? యోగా చేసుకోవాల్సింది వ్యక్తిగత విషయం, ఆరోగ్య విషయం, అతని సొంత వ్యక్తిగతం. కానీ దాన్ని ఇక్కడ ప్రచారం చేయించుకోవడానికి
300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే ఈ పాలకుల సమాజానికి ఏమిస్తున్నారు? ఇదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడు గుర్తించాలా, అయా యోగా పెట్టు, యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపమంటే మేము జరపమన్నారు. కానీ ఈయన మెహర్బానీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ యోగా దినం చేపించి ఏమి ఈ రాష్ట్రంలో బాగు చేసాడో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు కొన్ని మతాలను ప్రోత్సహించకూడదు. అందరూ ఒకటి, ఈ మతాల వల్ల మారణ హోమాలు ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ మతాల వల్ల ఎంతోమంది కూడా కాలయాపన చేసి దేవుళ్ళే మనకు చేస్తారు, ఈ బాబాలు తాయితులు ఇస్తారు, ఆ తాయితుల వల్ల మనకి సమస్యలు పరిష్కారం అవుతాయి, మన రోగాలు తగ్గుతాయి, మనకి దరిద్రం పోతుందని ఆలోచిస్తున్నారు. ఇదంతా చాలా తప్పు. ప్రభుత్వం వారు కూడా ఇలాగా ఈ యొక్క మతాల కోసం కోట్లు ఖర్చు పెట్టకూడదు. ఎంతోమంది పేదవాళ్ళు అన్నం లేక, తిండి లేక, ఉద్యోగం లేక బాధపడుతున్నారు. వాళ్ళందరినీ పరిశీలించి ఆ కోట్లేదో వాళ్ళకి బతకడానికి ఒక విధంగా సదుపాయం చేసుంటే ప్రజలందరూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉండేవాళ్ళు. కాబట్టి దయచేసి ఇలాగ మతాల్ని ప్రోత్సహించకూడదని నేను కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన అందిస్తోందని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేశారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు బహుకరించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని, తాము ఇచ్చిన ఎన్నికల హామీని దశల వారీగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చేస్తున్నామని వివరించారు. సుధీర్తో పాటు ఈరోజు దర్శనానికి వచ్చాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ భగవంతుని ఏవైతే మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని ఈరోజు నెరవేర్చాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నాం. ఇప్పటికే దాదాపుగా 80% హామీలు కూడా నెరవేరడం జరిగింది. ప్రజల వాంఛ ప్రకారం ఈరోజు 164 సీట్లు ఇచ్చినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క 3000 4000 చేయడము, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈరోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము. ముగ్గురుంటే ముగ్గురు, నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము, అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి. గత పాలకులు ఏ విధంగా ఉన్నది, సోదరుడు సుధీర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, లోపల లైటింగ్ కానీ, భక్తుల సౌకర్యాలు కానీ, అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ, వీటన్నిటిని కూడా ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సుధీర్ రెడ్డి గారు. అటువంటిది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. శ్రీకాళహస్తిలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో చిలుక వాహనంపై శ్రీ చెంగల్రాయ స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం చిలుక వాహన సేవ నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేశారు. మేళ తాళాలతో తీసుకువచ్చి చిలుక వాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. చిలుక వాహనంపై కార్తికేయుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో భాగంగా తిరుపతిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి గ్రూప్ థియేటర్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ర్యాలీలో పవన్ కళ్యాణ్ అభిమానులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు హిస్టారికల్ మూవీ ఎల్లుండి రిలీజ్ సందర్భంగా ఈరోజు తిరుపతిలో భారీ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము. జన సైనికులందరూ, ఆయన అభిమానులందరూ, సినీ ప్రియులందరూ ఈ బైక్ ర్యాలీకి చాలా మంది భారీగా విచ్చేశారు. అలాగే చిత్రాన్ని కూడా భారీ విజయవంతం చేయాలని
జనసేన తరపున తిరుపతి ప్రజల తరపున ఆంధ్ర రాష్ట్రం అంతా భారీ విజయాన్ని సమకూర్చాలని మనం తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి చిత్రాలకు రూపకల్పన చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. థ్యాంక్ యూ. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మేము కోట్లాది జన సైనికులు అలాగే అభిమానులు మేము ఎదురు చూస్తున్న వేళ ఈరోజు మాకు ఒక ముందడిగానే ఒక పెద్ద పండుగ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాని ఎన్నో మంది ఆపాలని చూశారు. వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ సినిమా రిలీజ్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎవరైనా కూడా సరే మా పవన్ కళ్యాణ్ సినిమా గారు ఇంతకుముందు కూడా ఆపాలని చూసినారు. ఎవరి తరం కాదు, మమ్మల్ని ఎవర్రా ఆపేదని చెప్పి మా నాయకుడు ఇదివరలోనే చెప్పినాడు. మంచి చేసేవాడికి ఎప్పుడే మంచిగా జరుగుతుంది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో సంపాదించిన కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెట్టినాడు. ఒక్కొక్కరికి లేని కుటుంబాలకి అలాగే వ్యవసాయ కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఎన్నో దాన కార్యక్రమాలు చేసినారు. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు సినిమాలో సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల గురించి వెచ్చించే వ్యక్తే కానీ ఏ ఒక్క అన్యాయంగా సంపాదించి వీళ్ళలాగా దొంగ కేసులు ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు చేసి సంపాదించేది కాదు. ఆయన కష్టపడి సినిమాలు తీసే సంపాదించే ప్రతి ఒక్క రూపాయి ప్రజల గురించి కష్టపడి ₹10 ఖర్చు పెట్టే వ్యక్తే కానీ అలా ఎప్పుడు కానీ దోచుకునే వ్యక్తి కాదు. అందరూ మేము ఎదురు చూస్తున్నాం ఈరోజు ఈ సినిమా రిలీజ్ గురించి. మాకందరికీ ఒక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.